ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఒకవైపు తీక్షణమైన ఎండ కొడుతుండగా మోకాళ్లపై కూర్చుని వాలంటీర్లు తమ సమస్యలపై పెద్ద ఎత్తున గళమెత్తారు. విజయనగరం దాసనపేట అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల యూనియన్ ఆధ్వర్యంలో మహిళలందరూ తమ నిరసన గళం వినిపించారు. ఈ నెలాఖరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరినీ శాశ్వత ప్రాతిపదికన తిరిగి కొనసాగించేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 7 నెలలవుతున్న సందర్భంగా ఈ నెలలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రకటన చేయాలని వాలంటీర్లందరూ మూకముడిగా గట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేత బోత అశోక్ మాట్లాడుతూ గతంలో కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు వాలంటీర్ల సమస్యలను బాధలను అర్థం చేసుకుని వాలంటీర్లందరినీ శాశ్వతంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు న్యాయం చేయండి. ప్రజలకు సేవలు అందించిన వాలంటీర్లు మోసం చేయొద్దు. మోసం చేయొద్దు. ప్రజలకు సేవలు అందించిన వాలంటీర్లు మోసం చేయొద్దు. ప్రజలకు సేవలు అందించిన వాలంటీర్లు మోసం చేయొద్దు. ప్రజలకు సేవలు అందించిన వాలంటీర్లు మోసం. అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల కోసం ప్రకటన పోరాడతాం. వాలంటీర్లకు న్యాయం జరిగే వరకు 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 ముఖ్యమంత్రి గారు వాలంటీర్లు మోసం చేయొద్దు. 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 పోరాడతాం. వాలంటీర్లకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. వాలంటీర్లకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. వాలంటీర్లకు న్యాయం జరిగే వరకు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.